జై తులజా భవానీ మాతా దయా కరో. అడుగు అన్నయ్య డాన్స్ మాస్టరు. ఏంట్రా రాత్రి దేవి బోల్తా హై, పొద్దున డాన్స్ మాస్టర్ ఊడి పడతా హై, అంతా మాతా దయా హై అంటున్నాడు సాబ్. ఏమ్మా డాన్స్ మాస్టర్ నచ్చాడా? చాలా బాగున్నాడు అన్నయ్య. కానీ మగ డాన్స్ మాస్టరు, నేను ఆయన దగ్గర నేర్చుకోను. ఏమంటున్నాడు రా? అతను మగ నై, ఆడది నై, పక్క మిడిల్ హై అంటున్నాడు సాబ్. అది ఏంటి, నేను మీ చెల్లెలకి నాట్యం నేర్పించాలా? కాదనకండి, అమ్మో రాజ్ఞ. మీరే మా చెల్లెలకి నాట్యం నేర్పించి గట్టెక్కించాలి. ఎక్కిస్తా గాని నాట్యం నేర్పించాలంటే ఈ బుగ్గల్ని ఇలా ఇలా పిండాల్సి వస్తుంది. పిండుకోండి సాబ్. ఈ నడుముని ఇలా ఇలా ఊపాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఇలా వాటేసుకొని వేసుకోండి సాబ్. చిప్పాడు. నాకు సిగ్గేస్తుంది బాబు. మీరు అలా సిగ్గుపడితే మా చెల్లెలికి ఎలా వస్తుంది? ఏంటి వచ్చేది? నాట్యం. ఊ బోలో నాట్యాచార్య. మీరు మరీ నన్ను మొహమాట పెట్టేస్తున్నారు. ప్రేమ బ్రహ్మ ప్రేమే విష్ణు ప్రేమ దేవో మహేశ్వర ప్రేమ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ ప్రేమాయ నమః. ఎరా అయ్యా, మా చెల్లికి నీ కలలో పెళ్లి జరిగిందంట? అవునయ్యా. ఆ విషయం ఊళ్ళో అందరికీ చెప్పేశావా? అదేంటయ్యా అలా అంటారు? తమరు చెల్లెలు గారి పెళ్ళంటే చెప్పకుండా ఎలా ఉంటానయ్యా? ఊరు ఊరు వాడ వాడ పేట పేట మొత్తం చెప్పేశానయ్యా. చెప్పేశావంటయ్యా? బాబాయ్ చెప్పేశానయ్యా. అయ్యా, చిన్నమ్మ గారు నుదుటి బాస్కం పెట్టుకుని అత్తం లక్ష్మీదేవిలాగా మెరిసిపోతూ కనబడ్డారయ్యా. అసలు కళలు ఎందుకు వస్తాయి? పీకల దాకా తిని దొర్రుతుంటే కలలు రాకేం వస్తారా? అయితే వీళ్ళింట్లో ఎవరు మెక్కకుండా ఈ కళ్ళను తగలు పెట్టేద్దామా? కరెక్ట్. అప్పుడు కడుపులు మారతా. కొనుక్కోరాదు, అసలు కళలే రావు. ఎందుకు వచ్చిన పద్ధతి ఇప్పుడు పాడైపోతుందయ్యా. ఇలా పాప మారిపోతారయ్యా. ఇంకొకసారి నా చెల్లి పెళ్లి కల్లోకి వచ్చిందని చెప్తే ఈసారి పంటల్ని కాదురా మనుషుల్ని తగలబెట్టాలి. ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ వెళ్ళి చెప్పండి. లేపండి. సలాం సాబ్, నిన్ను పనిలో పెట్టుకున్నది సైతకులు ఆడడానికి కాదురా, నేర్పాలి. తొడగరా. సరిగా వేరా.
షూస్ వేరా అంటే కాళ్ళు సరిగా పెట్టుకోమంటావేంట్రా? నీలాంటి పనికి మాలిన వెధవలు ఎందుకు వస్తారా పని చేయడానికి? చాయ్ చెమకల్లే చూడరా అబ్బాయి, ఈ చాయ్ తలుకుల్లే తాగరా అబ్బాయి. సార్, టీవీలో జాకిర్ హుసేన్ తపాలా వంచి టీ తాగుతాడా? ఆ టీ తెచ్చినాను మీకు, తాగండి. ఎయ్ ఎయ్. ఏమైనాదయ్యా? ఇంత వేడిగా టీ తెచ్చిది, నోరంతా కాలిపోయింది కదరా. ఎందుకు వచ్చావు? నిన్ను పనిలో పెట్టుకుంది ఉచ్చ పుట్టడానిక? తప్పండి, దీన్ని ఉత్సాహ అనకూడదు, గోపంచితం అనాలి. ఇది చాలా పవిత్రమైందండి. ఈ పంచితాన్ని ఇంట్లో అన్ని మూలలో చల్లితే పీడా పిశాచాలన్నీ వదిలిపోతాయి. ఈ ఇంట్లో పీడా పిశాచాలంటివి ఏమీ లేవు. అవేవైనా ఉంటేనే ఉంటూ ఉండాలి. అందుకే ఆ ఉచ్చ నువ్వు తాగరా? తాగరా? గోమూత్రం గోమయం క్షీరం పావనం పరమం శుభం గోపుష్టదర్శనం భాగ్యం జయకరం జన్మతారకం. అక్కర్లేదు, నాకు ఈ ప్రేమ అక్కర్లేదు, పెళ్ళి అక్కర్లేదు. నా ఒక్కడి కోసం మీరందరూ ఇన్ని కష్టాలు అనుభవించడం నాకు ఇష్టం లేదు. పదండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు బృహన్నల వేషం మాత్రమే వేసుకున్నావు, నిజమైన బృహన్నలా మాట్లాడకు. మా అన్నయ్యల గురించి మీకు తెలీదు. మీరెందుకు వచ్చారో తెలిస్తే నిర్దాక్షిణ్యంగా అందరినీ చంపేస్తారు. చావంటే మాకు భయం లేదు. మీరంతా వాళ్ళ చేతిలో పడి చనిపోతే బ్రతికే ధైర్యం మాకు లేదు. చంద్రవంశం చరిత్రలో పిరికితనం అనేది ఇంతవరకు పుట్టలేదు. అవును కృష్ణ, కోట్లకు పడిగెత్తినటువంటి కుటుంబంలో ఆనందాన్ని అందరం కలిసి పంచుకున్నాం. ఇప్పుడు అవమానాన్ని పంచుకుంటాం అంతే. అన్నమాట కట్టుబడి విజయదశమి వరకు ఎన్ని కష్టాలైనా అనుభవించక తప్పదు. కష్టాల కడలి లోతు తెలిసినప్పుడే సుఖాల గట్టు విలువ అర్థమవుతుంది. మా మీద మీకేమాత్రం గౌరవం నమ్మకం ఉన్నా అన్నీ మర్చిపోయి నిశ్చింతగా ఉండండి. వెళ్ళండి. మీరెవరో ఈ ఇంటికి ఎందుకు వచ్చారో నాకంతా తెలిసిపోయింది. అమ్మగారు, నా మనవరాలు పెళ్లి చేయడానికి వచ్చిన లక్ష్మి, సరస్వతి, పార్వతులమ్మ మీరు. పెద్దమ్మగారు, ఈ రోజు నాకు నిజంగా పండుగలా ఉంది. ఇదిగో ఈ పట్టు చీరలు కట్టుకోండి, నా ఇంట్లో దీపం వెలిగించండి. విజయదశమి నాటికల్లా నా మనవరాలు పెళ్లి కూతురు కావాలని మనసారా ఆశీర్వదించండి అమ్మా. తీసుకోండి. హలో 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 హలో, వండర్ పిల్లలు, థండర్ పిల్లలు, సూపర్ పిల్లలు. ఓంతంత డల్గా ఉన్నాలేంటమ్మా?
పెద్దనాన్నని పెద్దమ్మని అందరినీ చూడాలనిపిస్తుంది. తొందరలోనే వస్తారని చెప్పాను కదా. చెప్పావులే గాని ఆ గడియారం చూడు, టైమే గడవట్లేదు. రోజు 24 గంటలుగా కాదు 100 గంటలుగా నడుస్తుంది. మరేమో మీ అందరికీ ఒక పిన్ని రావాలి కదా. రావాలంటే మీ బాబాయ్కి పెళ్లి కావాలి కదా. కావాలంటే మీరందరూ ఒక 10 days ఓపిక పట్టాలి. ఓకేనా? ఓకే మరైతే అందరూ లేవండి, బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. పదండి 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 పదండి. మీ అందరికి మంచి టిఫిన్ పెడతాను, బొజ్జ నిండా తినాలి. బుజ్జి ఇంకో ఇడ్లీ వేయినా? ఎవరు మీరు? ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్తే మీకెందుకు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆడపిల్ల కదా భయపడుతోంది. భయమా? అది చంద్రవంశం వాళ్ళ ఇంటికి 20 మైళ్ళ దూరాన్ని ఉంటుంది. మర్యాదగా బయటకు వెళ్తారా, పోలీసులకు ఫోన్ చేయమంటారా? పోలీసులు అంటే భయం లేదు పాప, వస్తాం. కూల్ బేబీ. రేయ్ పదరా. పట్టు చీర కట్టిన ఈ పంచదార చిలకెవరు? హలో, నేనయ్యా. ఇన్ని రోజులు ఇన్ని అందాలు ఎక్కడ దాచిపెట్టావే? పని మనిషి, పట్టు చీర, ఫస్ట్ క్లాస్. ఇది పెద్దమ్మ గారు ఇచ్చారయ్యా. ఆ ముసల్ది దాని జీవితంలో చేసిన మంచి పని ఇదొక్కటే కదా. అది అది సిగ్గుపడింది చాలే, రాత్రికి నా గదికొచ్చేయి. నీ సిగ్గు నా సిగ్గు పోగొట్టేసుకుందాం, సరేనా? తులసి 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 ఏంటయ్య గారు అలా చూస్తున్నారు? అబ్బా, పెళ్లి కూతురులా మారిపోయావు కదంటే. కొండయ్య గారు, నేనెక్కడికి పోతానే, నువ్వే రావాలి. ఎక్కడికి? రాత్రికి మనిద్దరికి ఫస్ట్ నైట్. అయ్యగారు, మా ఆయన గురించి మీకు తెలీదు. నా గురించి వాడు తెలుసుకుంటాడులే. నువ్వు వస్తే నాకు ఫస్ట్ నైట్ అవుతుంది, రాకపోతే వాడికి లాస్ట్ నైట్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడున్నావా నేపాలి కొయిరాలా? నువ్వింటికొచ్చిన తర్వాతే ఈ పువ్వులన్నీ ఇంత అందంగా ఎందుకు పూస్తున్నాయని నాకు అనుమానం వచ్చింది, కానీ ఇప్పుడే అర్థమయ్యింది. ఎందుకంటే నీ అందాలన్నీ నీళ్లలో పిండి ఈ చెట్లకు పోస్తున్నావని. అందుకే నీ ఎర్రని పెదాల నునుపు ఈ రోజా పువ్వు కొచ్చింది, నీ బంగారు బుగ్గల మెరుపులు ఈ బంతి పువ్వు కొచ్చింది. చామంతి తొడిమ లాంటి నీ నడుములు ఊపుకుంటూ రాత్రికి నా మంచం ఎక్కేసావంటే నీ అందాలన్నీ కంచంలో వేసుకుని కరకరాను మిలేసి ఆకలి తీర్చుకుంటానే. చెక్క నా పూల మొక్కే. అబ్బా, ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ముసలి నక్క? గుండెలు అగ్నికుండాలవుతున్నాయి. పగ రగిలి సెగలు కక్కుతుంది. వాళ్ళ కాళ్ళు చేతులు విరిస్తే తప్ప ఈ మంటలు చల్లారవు. ఇంకొకసారి వాడు ఏ పరాయి ఆడకూతుర్ని కన్నెత్తి చూడకూడదు. అవును, దెబ్బకి దెబ్బ తీసురండి. చంద్రవంశం మగతనమేమిటో వాళ్ళ తరతరాలకు తెలిసేలా చేయండి. వెళ్ళండి. ఆగండి. ఆత్మాభిమానం అనేది ఉన్నవాళ్ళు ప్రాణం పోయినా సరే అన్నమాట మీద నిలబడతారు. అలా అన్నమాట మీద నిలబడమని, ఈ అన్నమాట నిలబెట్టమని చెప్పి మరే వాళ్ళండి. జరిగిన దానికి నా గుండెల్లో కూడా అగ్నిపర్వతాలు రగులుతూనే ఉన్నాయరా. కర్ర విరక్కుండానే పాము కూరలు తీయాలి, వ్రతం చెడకుండానే దెబ్బకు దెబ్బ తీయాలి. తీస్తాం.